ఉంటుంది ఏంటి అనేది అయితే చూపిస్తాను. క్లైమేట్ అయితే సెక్సీ ఉంది, మంచిగా రెయిన్ అయింది ఇప్పుడే ఇందాక. అండ్ మొత్తం ఫుల్ క్లౌడీగా ఉంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫుల్ ఎటు చూసిన గ్రీనరీ. అంతా కవర్ చేసి చూపించలేను కాబట్టి కొంచెంగా బిట్స్గా పెడుతున్నా. ఫోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం చూపిస్తా. సో యా, మొత్తం ఇక్కడ ఫుడ్ కోర్ట్ లాగా ఉంది. లెట్స్ సీ. ఇట్స్ హ్యూజ్, ఇట్స్ నైస్. మనకి ఇండియాకి శ్రీలంకకి పెద్ద తేడా ఏం లేదండి. కూడా ఒక పార్ట్ ఆఫ్ ఇండియాలానే ఉంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యా కేఎఫ్సి రెగ్యులర్ రొటీన్ బ్రాండ్స్ ఎక్కడైనా ఒకటే కదా. యా, సో శ్రీలంకలో పొద్దున మనమైతే మంచిగా వీ హ్యావ్ సీన్ నైస్ స్పైసెస్, అవి ఫేమస్ అనమాట ఇక్కడ. ఇండియాకి శ్రీలంకకి కంపేర్ చేస్తే మనకి ఇక్కడ 10-20 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి మన మసాలాస్ అన్నిటిలో. అండ్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ చాలా నీట్గా హైజీనిక్గా. రోడ్ మీద చిన్న ప్లాస్టిక్ కవర్ ర్యాప్ కూడా లేకుండా ఇక్కడ శ్రీలంక గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది అనమాట. క్లీన్లీనెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి శ్రీలంక నాకు చాలా నచ్చింది. యా, మనకి ఇండియాలో దొరికినట్టు ఇక్కడ శ్రీలంకలో కూడా చికెన్ రోటీస్, రోల్స్, వెజ్ రోల్స్, నాన్ వెజ్ రోల్స్, బర్గర్స్ అన్నీ ఉన్నాయి. ఇది మెనూ అనమాట. మెనూ ఎలిగెంట్ టేస్ట్స్. ఇది మ్యాక్స్ ఫ్లేవర్స్. కొంచెం అటు ఇటుగా ఫ్లేవర్స్ డిఫరెన్స్ ఉన్నాయి. పెద్ద సౌత్ ఇండియనే కదా శ్రీలంక అంటే. సో యా, అంత డిఫరెన్స్ అయితే ఏం ఉండదు ఎక్కువగా. కానీ టేస్ట్స్ అయితే చాలా యూనిక్ టేస్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. సో యా, కేఎఫ్సి తెలిసిందే కదండి అందరికీ. ఇంకా ఇక్కడ ఏం చూపిద్దాం. యాక్చువల్గా మేము పోర్ట్కి వెళ్తున్నాం, గేల్ పోర్ట్కి వెళ్తున్న దారిలో ఇక్కడ ఆగాం జస్ట్ ఫర్ ఫ్రెషనింగ్ అప్, హ్యావింగ్ బిట్ స్నాక్స్, స్మాల్ స్నాక్స్ కైండ్ ఆఫ్. లేటర్ గోయింగ్ టు పోర్ట్ అగైన్, బ్యాక్ టు ద సీన్స్ అన్నట్టు. ఇది తెలుసు కదా మన టాలెంట్. ఇక్కడ శ్రీలంకకి రాగానే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఒక క్యాబ్ పర్సన్ని ఫ్రెండ్ చేసుకొని తను అడిగాను అనమాట, ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్కి వెళ్తే బాగుంటుంది, మీరే దగ్గరుండి తీసుకెళ్తారా, ప్రైస్ రేంజ్, బడ్జెట్ ఎలాగా ఏంటి అని కూడా మాట్లాడాం అనమాట. సో దానివల్ల ఇట్ హ్యాస్ బీన్ బిట్ ఈజీ ఫర్ అస్ టు ట్రావెల్, ఎక్స్ప్లోర్ శ్రీలంక. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా ఏంటంటే శ్రీలంకలో బుద్ధిజం ఎక్కువ అంటే యా, బుద్ధుడికి పూజ చేస్తారనమాట. బుద్ధుడిని వర్షిప్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బుద్ధుని పన్ను ఏదో ఉందంట శ్రీలంకలో, దానివల్ల ఆయనని ఎక్కువ పూజ చేస్తారు. ఇకపోయినా ఇక్కడ లొకేషన్ మాత్రం అమేజింగ్గా ఉంది. ఫుల్ హిల్స్ మీద నుంచి వాటర్ చిన్నగా పడుతున్నాయి. అందుకే హిల్స్ మీద ఉన్న స్టోన్స్ అంతా బ్లాక్ ఉన్నాయి. ఫుల్ క్లౌడీ. వచ్చేసాం. ఫిషెస్ ఉన్నాయి చాలా. బీచ్ పోర్ట్. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అప్పటి కట్టడాలన్నీ అలానే ఉన్నాయి. ఇప్పుడు కడుతున్నాయే తొందరగా పోతున్నాయి.
ఇట్స్ రియలీ అమేజింగ్. ఇండియాలో అంటే సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా శ్రీలంకలో ఎంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి ఫారిన్ స్ట్రీట్లో వాక్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది నాకు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఐ లుక్ లైక్ బార్బీ గర్ల్, యాజ్ మెనీ పీపుల్ వర్ టెక్స్టింగ్ మీ ఆన్ మై వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, లైక్ యా మీరు చాలా అందంగా ఉన్నారండి అని. నాకు కూడా అలానే అనిపిస్తుంది. అందంగానే ఉన్నానా? నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ మీరే చెప్పాలి, నేను అందంగా బ్యూటిఫుల్గా ఉన్నానా లేదా, ఎంత బాగున్నాను అని. అలానే వాచింగ్ అవర్స్ పెంచాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది, సబ్స్క్రైబర్స్ని పెంచాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది. ఈ స్కూల్ అనుకుంటా, స్కూల్ పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. నడుచుకుంటూ అలా వ్లాగ్ చేసేస్తున్నా నేను. సో యా, ఆపోజిట్ డైరెక్షన్లో లొకేషన్ కూడా చూపిస్తే చూడండి. ఇది చాలా పాతబడిపోయిన స్కూల్ లాగా ఉంది. బ్లాగ్ కంటిన్యూ చేస్తూ వాక్ చేసుకుంటా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. లెట్ మీ గో అండ్ షో యూ హౌ ఇక్కడ బీచ్ ఎంత బాగుంటుంది అనేది కూడా చూపిస్తా. ఇట్ సీమ్స్ టు బి సో బ్యూటిఫుల్. వావ్, క్లైమేట్ ఎంత బాగుంది అంటే ఏకంగా ప్రీ వెడ్డింగ్ కూడా చేసుకుంటున్నారు ఎవరో, అంత బాగుందన్నమాట. ఈ డచ్ వాళ్ళు రీఫార్మ్ చేసిన చర్చ్ అంట అండి. బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తా. చాలా బాగుంది, మంచి మంచి గ్రీనరీస్ ఉన్నాయి. వెనకాలైతే వెడ్డింగ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ సమ్ ఫోటోషూట్స్ అయ్యో చేసుకుంటారు కదా, అలాగా ఈ గ్రీనరీలో మంచి రెడ్లో నేను కూడా చాలా క్యూట్గా ఉన్నా. సో యా, ఇలా ఒక thumbnail తీసుకుందాం. నన్ను చూపించాలనిపిస్తుంది వీడియోలో, అందుకని ఫ్రంట్ కెమెరా తీసుకొని బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా. బ్యాక్ కెమెరాతో చేస్తే నాకు తెలుసు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని. సో మోస్ట్లీ మీకోసమే బ్యాక్ కెమెరాలో కూడా నేను చూసేవాడిని చూపిస్తా. There are many Russians over here. Tuk tuk. Wow. ప్లాస్టిక్ని ఎంత మంచిగా యూటిలైజ్ చేస్తున్నారో చూసారా. బుక్ షాప్ అండ్ రెప్లికా సెంటర్ అంట. ఒకసారి లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో యా, టికెట్ అయితే తీసేసుకున్నా. ఫర్ పర్సన్ వచ్చేసి 1500 అనుకోండి. మన ఇండియన్ కరెన్సీలో ఇట్స్ జస్ట్, ఇది ఇక్కడ బ్లూ ప్రింట్ లాగా అనుకోండి. యాజ్ దిస్ ఇస్ మ్యూజియం, ఎక్కువగా వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ తీసుకొని ఇవ్వట్లా. యాజ్ ఆఫ్ నౌ నేను పర్మిషన్ తీసుకొని చేస్తున్నా అనమాట. సో మీ అందరి కోసం ఎంత కష్టపడి వ్లాగ్స్ చేస్తున్నా. ఇది ఇక్కడ మ్యూజియం చూడండి. వీళ్ళంతా ఎంత భయంకరంగా ఉన్నారో. seems to be so realistic and scary too. అందరినీ కొంచెం క్లియర్గా మీకోసం ఫొటోస్ తీసి చూపిస్తాను. దీస్ పీపుల్ లుక్ లైక్ ట్రైబల్స్, ఆదివాసీస్ టైప్లో పెట్టారు. మ్యూజియం కదా, కానీ కొంచెం స్కేరీగా ఉంది, రియల్గా ఉంది. చాలా చూస్తే భయంగా ఉంది. ఫొటోస్ తీసి చూపిస్తాను మీకు, వీడియోలో యాడ్ చేస్తా ఫొటోస్. ఓకే, సో యా, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది దీని గురించి. కల్చర్ ల్యాండ్స్కేప్ అంట. ఇది శ్రీలంకలో ఈ పార్ట్లో ఇది కల్చర్ అంట, దానికి రిలేటెడ్గా ఉంది మ్యాటర్ అంతా. మనకంత ఇక్కడ తమిళ్ శ్రీలంకన్ లాంగ్వేజ్ రాదు కాబట్టి ఐ కాంట్ రీడ్ ఇట్ అవుట్ అండ్ జస్ట్ టెల్ యూ అవుట్. ఐ విల్ జస్ట్ షో యూ. ఓకే, వరల్డ్ బియాండ్ అస్ ద హిస్టారిక్ కాన్స్పిలేషన్ అవుట్ సైడ్ ద వరల్డ్ అంట. ఇది వాళ్ళకి సంబంధించినదే. సో యా, ఇవన్నీ అప్పట్లో యూజ్ చేసినవి అనుకుంటా.
నేను మీకోసం జల్దీ చూపించేస్తున్నా ఒకటే వీడియోలో శ్రీలంక అండ్ ఇండియన్ ఓషన్. వావ్, ఇదే అనుకుంటా చాలా పవిత్రమైనది. ఒకసారి దీని బోర్డు ఏదో ఉంది, చదువుతాను, చదివి మీకోసం చూపిస్తా. ఇమేజ్ ఆఫ్ అవలోకేషన్. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. సో యా, మోస్ట్ ఆఫ్ ద రష్యన్స్ వస్తారు కాబట్టి ఏది చూసినా కొంచెం భయంగా ఉంది నాకు. ఇక్కడ కొంచెం స్కేరీగానే ఉంది, ఎందుకంటే చాలా రియలిస్టిక్గా ఉంది. కొన్ని రియల్ ఉన్నాయి, అందుకని చాలా స్కేరీగా ఉంది. ఇదిగోండి మ్యూజియం, సెంట్రల్ కల్చరల్ ఫండ్ అంట. లోపల పక్కన ఇంకేం ఉన్నాయి, నో వన్ ఇస్ దేర్, సో ఇట్స్ బిట్ స్కేరీ. ఇక్కడ కల్చర్ని బేస్ చేసుకొని ఉందండి మొత్తం ఈ మ్యూజియం అయితే. ఇవన్నీ గ్యాలరీ 3 అంట. సో యా, దిస్ మ్యూజియం ఈజ్ ఆల్సో బిట్ బిగ్. ఓకే, సో యా, గ్యాలరీ 4కి అయితే వెళ్ళిపోదాం. కింద నుంచి ఉంది, అండర్ గ్రౌండ్ గ్యాలరీ అనుకుంటా. ఒకసారి చూద్దాం. కింద గ్యాలరీ 4లో బుక్ షాప్ అండ్ రెప్లికా సెంటర్ అయితే ఉంది. చూద్దాం ఇక్కడ ఏమేమి బుక్స్ ఉన్నాయి, ఎలాంటి మంచి బుక్స్ ఉన్నాయి అనేది చూద్దాం. వావ్, దిస్ ఇస్ సో హ్యూజ్ అండ్ హెవీ. యాంకర్ బొమ్మలే అయినప్పటికీ బయట చూస్తుంటే చాలా రియల్గా ఉన్నాయి. గ్యాలరీ 4 అయితే చూపించేసాను, నేను చూసేసాను. కింద యాంకర్ అవన్నీ ఉన్నాయి. అయిపోయింది, మ్యూజియం అంతా కవర్ చేసేసా. సో యా, బయటకైతే వెళ్ళిపోదాం. సో యా, ప్లాస్టిక్ యూజ్ చేయకూడదని చెప్పి ఇక్కడ ఈ మెటీరియల్ యూజ్ చేసి బ్యాగ్స్ చేశారు. There are many Israelis over here. So yeah. ఇప్పటి వరకు అయితే మ్యూజియం చూపించాను, మ్యూజియంలో తడిచిపోయాను, బయట స్ట్రీట్స్ చూపించాను. ఇప్పుడు నేను మీకు ఏం చూపించబోతున్నానో తెలుసా? చెమటలు పట్టేసాయి నడవటం వల్ల గట్టిగా. బట్ యా, నాకు బీచెస్ అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత బాగుందో బీచెస్ అంటే రష్యన్స్కి కూడా చాలా ఇష్టం అనుకుంటా.